ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాబోలి శనగల సాలడ్ ఎలా తయారు చేసి తీసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగానండి కాబోలి శనగలు దేనికి నెంబర్ 1 మీకు తెలుసా? ఫోలిక్ యాసిడ్. అలాంటి ఫోలిక్ యాసిడ్ రిచ్ సాలడ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ముందుగా చూద్దాం. కాబోలి శనగలు 1 కప్పు, జుకినీ చిన్నది 1 తీసుకున్నాం, క్యారెట్ చిన్నది 1, రెడ్ క్యాప్సికమ్ 1, గ్రీన్ క్యాప్సికమ్ 1, పచ్చిమిరపకాయ 1, నిమ్మకాయ 1, కొత్తిమీర కొద్దిగా, తేనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయ ముక్క చెక్క కొద్దిగా, చాట్ మసాలా చిటికెడంతా, మిరియాల పొడి చిటికెడంతా, ఒరిగానో కొద్దిగా. వీటితో మనం ఇప్పుడు చిక్పీ సాలడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం తీసుకునే వెజిటబుల్స్ అన్నిటిని సాలడ్కి స్పెషల్ కటింగ్ అనేది చేసుకుంటేనే చూడటానికి బాగుంటుంది, తినేటప్పుడు కూడా కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఒకే రకంగా కట్ చేస్తే బోర్ కొట్టేస్తుంది సాలడ్. కాబట్టి వెరైటీ కటింగ్ మా చెఫ్ చేసి మనకు అందిస్తారు. కాబోలి శనగలను మాత్రం ఈ సాలడ్కి వాడుకునేటానికి ముందు ఒక 5-6 గంటల ముందు నానపెట్టేసుకోండి. బాగా నానిన తర్వాత వాటిని బాయిల్ చేసి తీసుకుంటాం. కొంతమందికి ఏంటంటే అన్ని పచ్చిగా తినాలంటే కొద్దిగా బాగోవు, కాబట్టి డైజెషన్ సరిగా అవ్వదని ఉంటుంది. కాబట్టి కాబోలి శనగలు బాయిల్ చేస్తే చాలా బాగుంటాయి. దాంతో సాలడ్కి కటింగ్ చేసినవన్నీ కలుపుకుంటాం. అప్పుడు మనం ఒక కాయ నిమ్మరసం ముందు ఈ బౌల్లో పిండేసుకోవాలి. తేనె మనం 2 స్పూన్లు తీసుకున్నాం కాబట్టి అది కూడా ఇందులో కొద్దిగా ఎండుమిరపకాయ ముక్క చెక్క, కొద్దిగా చాట్ మసాలా పొడి, మిరియాల పొడి కొద్దిగా, ఒరిగానో, అలాగే బేసన్ లీఫ్ కూడా ఇందులో వేసేస్తాం. వీటన్నిటిని ఈ డ్రెస్సింగ్ అంతటిని ఒకసారి కలిపేసేస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే సాలడ్ ముక్కల పైన ఇవన్నీ సమానంగా ఈ రుచి అంతా కలవాలి కదా. ఇది లేకపోతే మనం ఒట్టిగా ముక్కలు నోట్లో పెట్టుకున్న లాలాజలం రాదు, రుచి ఉండదు. మనం పెద్ద బౌల్లో ఉడకబెట్టిన కాబోలి శనగల్ని ముందు పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి మెత్తగా. ఎందుకంటే గింజలుగా ఉంటే సాలడ్కి బాగోదు, కాబట్టి అట్లా చేసుకోవాలి. కాబోలి శనగల్ని ఇందులో వేసేసి ముక్క చెక్కలాగా చేసుకోవాలి మనం. మెత్తగా పేస్ట్లు అయితే బాగోదు, కాబట్టి నవలేటప్పుడు కాబోలి శనగల గింజలు కానీ ముక్క చెక్క మనకు తగిలితే సరిపోతుంది అనమాట. ఇట్లా మ్యాష్ చేసుకున్న తర్వాత కాబోలి శనగలు కచ్చా పచ్చా దాంట్లోకి జుకినీ ముక్కలు, క్యారెట్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు. సాలడ్కి క్యాప్సికమ్ ముక్కలు చాలా బాగుంటాయి. కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. అచ్చంగా మిరియాల పొడి సరిపోతుంది. కొంతమందికి కారం ఉంటే తప్ప లాలాజలం రాదు, టేస్ట్ బాగుండదు. సాలడ్ ముక్కలన్నిటినీ కూడా కాబోలి శనగలు ముక్క చెక్క మనం చేసుకున్నాం కదా, అందులో ఇట్లా బాగా కలిపేసేసుకుంటే గార్నిషింగ్కి ఉపయోగించిన మసాలాని చక్కగా సాలడ్కి మెయిన్ ఇదే బాగుంటుంది అనమాట. ప్రతిరోజు ఏదో ఒక టైంలోనన్నా ఒక ఆహారం ఉడికిని మానేసి ఇలాంటి సాలడ్స్ తిన్నారంటే మీరు బరువు తగ్గుతారు, షుగర్ తగ్గుతుంది, బొజ్జ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.